స్వాగతం. రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం నూతనంగా ప్రత్యేక చర్యలు ప్రారంభించినప్పటికీ ఈ మోసాల నియంత్రణ మాత్రం సాధ్యపడడం లేదు. నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన ఎస్పీ గ్రీవెన్స్ సెల్ కు కొందరు రియల్ ఎస్టేట్ బాధితులు వచ్చారు. ఇన్స్టాల్మెంట్లలో ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి కొంత పైకం చెల్లించామని, ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేయకుండా కార్యాలయాన్ని తీసివేసి మోసం చేశారని కొందరు బాధితులు వాపోయారు. స్థానిక అర్బన్ రూరల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఎస్పీ గ్రీవెన్స్ సెల్ కు పలువురు బాధితులు హాజరయ్యి తమ ఫిర్యాదులు అందజేశారు. బాధితుల వద్ద నుండి అర్బన్ రూరల్ ఎస్పీలు రాజేష్ కుమార్, రామకృష్ణలు ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కొందరు బాధితులు మీడియాతో మాట్లాడారు. ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ఇన్స్టాల్మెంట్ లో డబ్బులు చెల్లించిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయకుండా తనను మోసం చేశారని ఈ సందర్భంగా కొందరు మహిళలు తెలిపారు. ఆఫీస్ తీసేసారు. ఇక్కడ ఏమైనా న్యాయం జరుగుతుందేమో అని ఇక్కడ వచ్చాను. ప్రసాద్ అనే వ్యక్తికి కనక్పూర్ ఎస్టేట్స్ 1,50,000 పెడితే లాస్ట్లో 50,000 ఎంట్రీ అయిపోతే ఏంటి చేయలేదు, అసలు ఏం రెస్పాన్స్ లేదని ఆఫీస్కి వెళ్తే ఎత్తేసాడని చెప్పారు. అతను వేరే చోట ఆఫీస్లో చేస్తున్నాడంటే తెలుసుకొని వెళ్ళి పట్టుకున్నాడు. ఇస్తానని చెప్పాడు. ఇంకెంతవరకు అడ్రస్ లేదు. ఆఫీస్ వాళ్ళేమో అతని డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మేము ఇస్తామని మళ్ళీ ఇప్పుడు ప్లేట్ బుకాయించారు. అక్కడికి వాళ్ళని పట్టుకుంటే బ్రాడీపేట ఏంటది విజయసాయి వాళ్ళు పట్టుకుంటే అతని విషయం తెలుస్తుందండి. ఇక్కడ న్యాయం జరిగిద్దని ఎస్పీ గారి దగ్గరకు వచ్చారు. భారత్పేటకు చెందిన మరో బాధితుడు మాట్లాడుతూ కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నానని, ఉద్యోగం ఇప్పిస్తానని తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని కోరారు. జూనియర్ అసిస్టెంట్ చెప్పుకుంటూ మా దగ్గర ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ₹1,00,000 తీసుకున్నాను. అయితే అప్పుడు ఇప్పుడు అని చెప్పి 6 నెలలు గడిపికొచ్చారు. ఒక వైట్ పేపర్ మీద కూడా క్లాస్ ఇచ్చారు. 2 ప్రామిసరీ నోట్లు, 2 చెక్కులు ఇచ్చారు. అయితే నవంబర్ 20 తారీఖు కలిస్తే డిసెంబర్ 20 తారీఖు రండి అని చెప్పారు. డిసెంబర్ 20 తారీఖు కలిస్తే కలిస్తే మా పండగలప్పుడు వచ్చి ఇసుకిస్తారు ఏంటంటే ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్పి చాలా నీచంగా మాట్లాడారు. సర్వీస్ విత్ లవ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో నేడు బాలికా సదన్లో విద్యార్థులకు సెమీ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని బ్యాగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. వృద్ధులకు చీరలు పంపిణీ కూడా చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మల, రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు హనుమంతరావు, సంస్థ నిర్వాహకురాలు వేలంగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మల మాట్లాడుతూ బాలికా సదన్లు విద్యార్థులకు సర్వీస్ విత్ లవ్ సేవా సంస్థ వారు ప్లేట్లు, గ్లాసులు, బ్యాగులను పంపిణీ చేశారన్నారు. సెమీ క్రిస్మస్ సందర్భంగా విద్యార్థులకు పలు కార్యక్రమాలు నిర్వహించారన్నారు. గుంటూరు బాల సంఘంలో మరి పిల్లలందరికీ కూడా సర్వీస్ విత్ లవ్ అనే నినాదంతో బాబురావు గారు, వాళ్ళ సతీమణి గారు మరియు వాళ్ళ కో ఎంప్లాయీస్, అలాగే మరి వాళ్ళ కొలీగ్స్ అందరితో కూడా మరి పిల్లలందరికీ వాళ్ళ బ్యాగ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ క్రిస్మస్ సందేశాన్ని అందించడం, అలాగే అక్కడ ఉన్న వృద్ధులకు కూడా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం, అలాగే బాలురికి కూడా ప్లేట్లు, గ్లాసులు, బ్యాగ్స్ ఇవ్వడం జరిగింది. మరి ఇలా ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చేస్తున్నారని తెలిసింది. మరి ఇలా చేయడం అనేది మరి చాలామంది ఇలా ముందుకు రావడం వల్ల మరి అనేక మంది పిల్లలకి ఎంతో సహాయంగా ఉంటుంది. మరి ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సేవా సంస్థ నిర్వాహకురాలు వేలంగిని మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం అనాథ బాలలు, వృద్ధ మహిళలు, పేద విద్యార్థుల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు సెమీ క్రిస్మస్ సందర్భంగా విద్యార్థులకు బ్యాగులను పంపిణీ చేశామన్నారు. విత్ లవ్ అనే ప్రోగ్రామ్ అంటే ప్రేమతో పరిచర్య. ఇది మనం ప్రతి సంవత్సరం ఇప్పుడు మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము. దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనాథ పిల్లలకి, పేద విద్యార్థులకి, వాళ్ళ వృద్ధులకి, ఇలా ఎవరు లేని వాళ్ళకి సహాయం చేసే ప్రోగ్రాం అన్నమాట. ఇది వచ్చేసి 3 సంవత్సరాల నుంచి నిర్వహిస్తా వాళ్ళకి వృద్ధులకు వచ్చేసి శారీస్, ఇక్కడ వీళ్ళకి ఏదైతే అవసరం ఉన్నదో ఈ హాస్టల్ పిల్లలకు కానీ అనాథ పిల్లలకి ఎవరికి ఏదైతే అవసరం ఉన్నదో అవి తీర్చడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జడ్పీలో జరిగిన
కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు జిల్లా నలుమూలల నుండి అధిక సంఖ్యలో హాజరైన బాధితులు. దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళలకు ఉచిత వృత్తి శిక్షణ కార్యక్రమం. స్థానిక పరీక్షా భవన్లో ఘనంగా నిర్వహించిన జాతీయ గణిత శాస్త్ర ఉత్సవ ముగింపు కార్యక్రమం. ఇవి ఈరోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.